నిన్న అమెరికాలో ఉదయం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో అయితే మన తెలుగువారు ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు అయితే మరణించడం జరిగింది. అందులో ప్రగతి రెడ్డి అనే మహిళ మరియు వారి అత్త సునీతారెడ్డి, అలాగే కొడుకు 6 సంవత్సరాల బాబు హర్విన్ మృతి చెందారు. అయితే ఇదేందంటే ఈ ఈ మధ్య కాలంలో అమెరికాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు తెలుగువారు గురవుతున్నారు. దీనికి కారణాలు ఏంటో తెలవదు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రగతి రెడ్డికి ప్రమాదం జరిగింది కదా! ఆ ప్రమాదం ఎలా జరిగింది? ఇప్పుడు వాళ్ళ తండ్రిని గారిని మనం అయితే అడిగి తెలుసుకుందాం. తను ఈ అపార్ట్మెంట్‌లోనో ఎన్నుకున్నటువంటి అపార్ట్మెంట్‌లోనో ఉంటారు. ఆయన రెండో ఫ్లోర్‌లో ఉంటారు. అయితే వాళ్ళ తండ్రిని మనం అడిగి తెలుసుకుందాం. బాబు గాని, ఆళ్ళ అల్లుడు ఏ విధంగా ఉన్నారు? వారికి గాయాలైతే అయినాయని చెప్తున్నారు. వారు ఆసుపత్రిలో ఉన్నారని, ఇప్పుడు వారు ఎక్కడున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం మనం. నాకు మా వియ్యంకుడు చెప్పిండు. మా అల్లుని తండ్రి చెప్పిండు. మా ఆయన కూడా యుగండాలో ఉంటాడు. మొన్న రాత్రి తెల్లవారుజాము 4 గంటలకు చేసి చెప్పిండు నాకు. అయితే నాకు ఇద్దరు కూతుర్లు కూడా ఈ ఫ్లోరిడాలో ఉంటారు. ఒక ఆమె ఆర్లాండాలో ఉంటుంది, ఒక ఆమె జాక్సన్విల్లా ఉంటుంది. 200 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇద్దరు కలిసి వీకెండ్ కనుక పిల్లలతో సహా ఎక్కడో పోయినరు వాళ్ళు. ఎక్కడో పార్క్ తిరగటానికి పోయినరు. 1-2 డేస్ పోయినట్టుండ్రు. తిరుగు ప్రయాణం అయినాక వాళ్ళ తాను విడిపోయినరు. అప్పుడే వాళ్ళు విడిపోయి చిన్నోళ్ళు వాళ్ళ ఇంటికి వస్తుండ్రు, పెద్దవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుండ్రు. విడిపోయినాక 10-15 నిమిషాలనే యాక్సిడెంట్ అయింది. రాంగ్ వచ్చి కొట్టేసినట్ట. అమెరికన్ న్యూస్ కూడా విన్నాం మేము ఇప్పుడు. అట్లా తెలిసింది నాకు. ఇప్పుడు మీ చిన్న కూతురా? చిన్న కూతురు. ఇప్పుడు బాబును మీ అల్లుడు ఉన్నారు కదా సార్, చిన్న బాబు, 9 నెలల బాబు, ఎట్లా ఉన్నారు వాళ్ళు? వాళ్ళు బాబు మంచిగానే ఉన్నాడు. బాబుకి ఏం అసలు దెబ్బలు తగలలేదు. మా అల్లుడు తగిలినాయి కొద్దిగా. రోహిత్ అన్నీ బండి నడుపుతున్నాడు. కొంచెం ఫ్రాక్చర్స్ అయినాయంట చేతికి ఇట్లా. అతను హాస్పిటల్లో ఉన్నాడా? ఇంటికి వచ్చిండు. హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకొని ఫస్ట్ ఎయిడ్ తీసుకొని ఇంటికి వచ్చిండు. చిన్న బాబుని చూసుకోవాలి. అసలు ఎవరి దగ్గర ఉంటలేడు. తల్లిని ఎత్తుతున్నాడు ఆయన. అసలు పాలు కావాలి. అసలు తల్లి పాలే తాగుతుండే ఆయన. ఇప్పుడు మీ చెల్లె అన్నారు కదా సార్, మా చెల్లి, మా అల్లుని తల్లి, మా విజయపురాల వాళ్ళు ఎక్కడ ఉండేవారు? వాళ్ళు యుగండాలో ఉంటుండే వాళ్ళు. వాళ్ళ బక్రీ చెప్రియాలు, సిద్దిపేట పక్కన బక్రీ చెప్రియాలు. అయితే యుగండా నువ్వు జాబ్ వరకు అక్కడనే ఉంటారు, జాబ్ చేస్తాడు. మా వాళ్ళు అక్కడనే స్థిరపడ్డారు. చాలా రోజులు 20 ఏళ్ళు అయింది, ఎక్కువైంది. 20-25 ఇయర్స్ అయింది. మీ కూతురు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మా కూతురు పోయి 13-14 ఏళ్ళు అవుతుంది. అక్కడ పోయి పెళ్ళి అయి 10 సంవత్సరాలు అవుతుంది అనమాట. అంటే చదువు అక్కడ ఎంఎస్గా పోయినా. ఎంఎస్ ఇద్దరు కూడా ఎంఎస్ అక్కడనే చేసినారు. చేసినాక జాబులు చేసుకుని స్థిరపడేంటి. ఇప్పుడు వాళ్ళు స్థిరపడడానికి వస్తుంటే ఏదో రాంగ్ కొట్టేసినాడు. ఇప్పుడు నా కూతురు, నా మన్మడు, పెద్ద మన్మడు 6 సంవత్సరాలు ఉంటాడు, అర్విన్ అని. ఇక మా చెల్లెలు, మా వియ్యపురాలేమో 55-56 సంవత్సరాలు ఉంటుంది. ఆమె కూడా, ఆమె ముందు సీట్లో కూర్చున్నది. స్పాట్లో డెడ్ అయింది. ఆమె ముగ్గురు కూడా స్పాట్లో మీరు. నా కూతురు కూడా వెనక కూర్చున్నది. నా కూతురు బండిని చూసిందట, బండి వస్తుంది రాంగ్ వస్తుందని చెప్పి భర్తకు చెప్పేలోపే వాళ్ళు వచ్చి తలిగేసిందట. రాంగ్ రూట్లో వచ్చి కొట్టేసిండ్రు. ఇప్పుడు మరి మీరు అంత్యక్రియలకు ఇక్కడికి వస్తున్నారా? ఇక్కడికి రానికి వీలు పడతలేదు అన్నారు. అన్నందుకు మేమే ప్రిపేర్ అయినా పోవడానికి టికెట్లు బుక్ చేసుకున్నాము. సాయంత్రం పోతున్నాం మేము. ఇప్పుడు అక్కడనే అంత్యక్రియలు చేస్తాం? అక్కడనే అంత్యక్రియలు చేస్తున్నాం. ఇక్కడికి లేదు. ఇప్పుడు మరి బాబు ఎట్లా సార్, చిన్న బాబు? మరి ఇక అక్కడ పోయినాక ఆలోచన చేస్తాం ఎట్లా ఉంటుంది పరిస్థితి. అక్కడ పోయినాక మా అల్లుని పరిస్థితి ఎట్లుంది. మా కుటుంబాలు ఆరిపోయినాయి పూర్తిగా. మా కుటుంబం సగం ఆరిపోయింది. మా ఎంకులది పూర్తిగా ఆరిపోయింది. మా ఎంకులు భార్య చనిపోయింది, కొడుకు వాళ్ళు చాలామంది, ముగ్గురు చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళు చూద్దాం భవిష్యత్తు. ఇద్దరు కూతుర్లేనా? ఇద్దరు కూతుర్లే నాకు. ఇద్దరు కూతుర్లే. ఇంకేం లేదు. ఈరోజు మీరు ఏ టైం పోతున్నారు? ఈ టైం రాత్రి 9 గంటలకు ఉంది ఫ్లైట్. ఇంట్లోకి వెళ్ళి 5 గంటలకు అట్లా వెళ్తాం మేము. రేపు మీ ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారా లేకపోతే? మేము నలుగురం వెళ్తున్నాం. మేము ఇద్దరం వెళ్తున్నాం, నా భార్య నేను ఇద్దరం. వాళ్ళు మా వియ్యంకుని సడ్డ కూడా వస్తున్నాడు, మా వియ్యంకుని అత్తమ్మ వస్తుంది. వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు చనిపోయిన ఆమె మా చెల్లెలు తల్లినే ఉన్నది, ఆమె కూడా యూస్ వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం వారి తండ్రి గారి మాటలలో అయితే విన్నాం కదా అండి. ఇప్పుడు ఎక్కడికి అమెరికాకు వెళ్ళిన వారు ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదం ఎటువైపు నుంచి పొంచి వస్తుందనేది తెలియదు. అది రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీ కొట్టిరు కానీ అందువల్ల ప్రమాదం జరిగిందని, వీళ్ళ తప్పు ఏం లేదని తెలుస్తుంది. ఇలా విదేశాలకు వెళ్ళిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ పరశురామ్తో అజయ్ కుమార్, బిగ్ టీవీ, హైదరాబాద్.